ఆంధ్ర దాటి తెలంగాణ బార్డర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈరోజు వండుకునే పని అయితే తప్పింది. 3708 రూపీస్, 38.31 లీటర్స్ పడింది. సో టెంట్ అయితే సెటప్ చేసాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ట్రిప్ అయితే మనము ప్రయాగ్రాజ్కి అయితే బయలుదేరుతున్నాం. మండే టైం ఆల్మోస్ట్ 12:41 అవుతుంది. 10కి బయలుదేరదాం అనుకున్నాం, కుదరలేదు. లగేజ్ అంతా సర్దుకునే లోపల క్యాంపింగ్, దీంట్లో రూమ్ స్టే లేకుండా వీలైనంత వరకు బడ్జెట్లో ప్లాన్ చేసి ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. ఒకసారి లగేజ్ అంతా చూడండి. అంతా లగేజ్ డిక్కీ ఫుల్ అయిపోయింది. మొత్తం క్యాంపింగ్ సెటప్, కుకింగ్ అన్నీ ఉన్నాయి. మొత్తం ఇక్కడ నుంచి ముగ్గురం స్టార్ట్ అవుతున్నాం. నేను, మా మిస్సెస్, మా బ్రదరు. చలో. సో ప్రస్తుతానికి మా బ్రదర్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం చూస్తున్నారు కదా, 12:42, మండే 17 ఫిబ్రవరి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో ట్రిప్ స్టార్ట్ చేసే ముందు వెహికల్కి అయితే నా ఛానల్ పేరు లేదు. ఈ బండి కొన్నకాడి నుంచి మనం అయితే ఇంతవరకు స్టిక్కరింగ్ చేయించలేదు, మన యూట్యూబ్ లోగోది అది. సో అందుకని ఆ స్టిక్కరింగ్ చేయించడానికి అయితే రేడియం షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వేస్తే ఇక్కడ ఎక్స్వి 3x కింద ఇక్కడే బాగుంటుంది కదా. ఇదే బెస్ట్. అది మరీ నాకు ఎందుకు ఆడుగా అనిపిస్తుంది బ్లాక్ మీద. ఇది కరెక్ట్గా ఇక్కడికి రావాలి. షాప్ అయితే ఇది చాలా నీట్గా తొందరగా చేయించారు. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. చలో. ఫుల్ ట్యాంక్ అయితే చేయిస్తున్నాం. ₹3,708, 38.31 లీటర్స్ పడింది. ఫ్యూల్ రేట్ వచ్చి 96.79. ఫస్ట్ టోల్ అయితే పాస్ అయ్యాం. థర్డ్ టోల్ అయితే క్రాస్ చేసాము. ఇంతకుముందు సెకండ్ టోల్ కంప్లీట్ పోయింది, వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇది టోటల్ మన ట్రిప్లో ఇది థర్డ్ టోల్. ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళేంత వరకు ఎన్ని టోల్స్ వస్తాయో, మళ్ళీ రిటర్న్ ఎన్ని టోల్స్ అవుతాయో, కాస్ట్ ఫుడ్కి తక్కువ చేయడానికి, హోటల్స్లో అవాయిడ్ చేస్తూ, హోటల్ ఫుడ్ తినకుండా మనం స్వయంగా కుక్ చేసుకున్న ఫుడ్ తింటూ
ఎంతవరకు కాస్ట్ కటింగ్ అవుతుందో, టోల్స్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, ఫుడ్ సెక్టర్ కావచ్చు, అన్నీ క్లియర్గా ఉంటుంది. వీడియో ఫాలో అవుతూ ఉండండి. ఆంధ్ర దాటి తెలంగాణ బార్డర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. అవుతుంది. చాలా టైం అయిపోయింది. బికాస్ ఆఫ్ మధ్యలో కొంచెం వేరే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి అక్కడి నుంచి వాళ్ళు పలకరించి వచ్చే లోపల టైం లేట్ అయిపోయింది. బట్ నైట్ 10 to 11 దాకా అయితే డ్రైవ్ చేయాలనుకుంటున్నాం. ఎంతవరకు రీచ్ అవుతామో అక్కడ వరకు రీచ్ అయ్యి ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని స్టే అయితే చేస్తాము. వండుకునే పని అయితే తప్పింది. ఎందుకంటే చెప్పాం కదా, దారిలో వచ్చేటప్పుడు రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని. సో వాళ్ళు మా జర్నీ చూసి అక్కడే భోంచేయమన్నారు. బట్ మేము ప్యాక్ చేయించుకున్నాం. అది ఇక్కడ తినేస్తున్నాం. చాలా లేట్ అయిపోయింది, 11 అవుతుంది. తిని ఎంతసేపు వరకు డ్రైవ్ చేయగలుగుతామో అంతసేపు డ్రైవ్ చేసి ఎక్కడైనా ఒక మంచి పెట్రోల్ బంపు కొంచెం పడుకోవడానికి వీలుగా ఉంటే, అంటే ఇక్కడే పడుకోవచ్చు. బట్ ఇంకొంచెం దూరం జర్నీ చేసి ఇంకా వెళ్ళాల్సింది ఆల్మోస్ట్ 400 kilometers పైన ఉంది నాగ్పూర్ వరకు. అందుకని వెళ్ళాల్సినంత దూరం వెళ్ళి ఇంకా చేయలేము రిస్క్ అనుకున్నప్పుడు ఎక్కడైనా పెట్రోల్ పంప్తో చూసి స్టే చేసి మళ్ళీ పొద్దున్నే మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాం. సో టోల్ దగ్గర అయితే మనకు ఒక రెస్ట్ ఏరియా దొరికింది. చాలా బాగుంది ఇక్కడ. సో అక్కడే ఎదురుగా వాష్రూమ్స్ ఉన్నాయి, అయ్యే వాష్రూమ్స్. అండ్ ఇదంతా ప్లేసు. ఇక్కడ వెళ్ళే 2 అంబులెన్స్లు ఉన్నాయి. మన వెహికల్ అయితే ఇక్కడ పెట్టాం. ఈ పొజిషన్లో టెంట్ అయితే వేస్తున్నాను. తను కార్లో పడుకుంటుంది. ఆల్రెడీ భయంకరంగా చల్లగా ఉంది, నో ఇష్యూ. ఈ ప్లేస్లో టెంట్ వేసుకోవచ్చు. టైం 1:30 అవుతుంది, 18th డేట్. టెంట్ అయితే సెటప్ చేసాం. మేము ఇద్దరం దీంట్లో, తను అక్కడ పడుకునేస్తుంది. అండ్ టుడే మనం ఫుడ్కి 0 కాస్ట్ అండ్ హోటల్ 0 కాస్ట్. రేపు మార్నింగ్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అవుదాము. ఈ వీడియో ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతండి. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.